కన్ఫర్మ్. జనరల్గా అంటారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు కొన్ని సీన్స్ అందులో కాపీ చేశారు, ఆ బ్రేవ్ హార్ట్లో తీసుకున్నారు, లేదా ఆ సినిమాని ఇలా కాపీ చేశారు అనేది బోల్డ్ ట్రాల్స్ వస్తున్నాయి. ఇమిటేషన్ అనేది లేకపోతే మనకు అసలు మనుగడే లేదు. సో ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్, నాట్ ఎ వీక్నెస్. మూవీ ఆస్పిరెంట్స్ కి ఇన్పుట్స్ అవసరమా? ఖచ్చితంగా అవసరం ఇన్పుట్స్. మన బ్రెయిన్ అర్థం చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్ రూట్ ఏంటనేది అర్థం అవుతుంది. సార్, ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఆడియన్స్కి స్టోరీ గురించి అసలు పట్టించుకోరు. స్టోరీ ఏంటి అనే దాని గురించి రారు అసలు సినిమా తీయడం. నిజానికి ఒక బ్లాక్ బస్టర్ అవడానికి కథే అవసరం లేదు. ఫిలిం ఆస్పిరెంట్ కి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి నాలెడ్జ్ ఉండాలంటారా? తెలిస్తే ఖచ్చితంగా మంచిది. పూర్తిగా తెలియాల్సిన పని లేదు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనికి తెలియాల్సిన లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. అంటే ఎప్పుడు కూడా జీవితం పని చేసేవాడికి రివార్డ్ ఇస్తుంది, తెలివితేటలు ఉన్నవాడు కనుక కాదు. హాయ్ సార్, అజయ్ గారు. మూవీ ఆస్పిరెంట్స్ కి ఇన్పుట్స్ అవసరమా? ఇన్పుట్స్ అంటే మీ ఉద్దేశం? ఇన్పుట్స్ అంటే సినిమాలు చూడడం లేదా దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం అవసరం అంటారా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా అవసరం ఇన్పుట్స్. అంటే దీనికి వెళ్ళే ముందు, ఆన్సర్ చెప్పే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బ్రెయిన్స్. యూజువల్గా మన బ్రెయిన్స్ వల్లే కదా మనం ఇంత డెవలప్ అయ్యి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ ఇదయ్యాం. మన బ్రెయిన్ అర్థం చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్ రూట్ ఏంటనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పుట్టినప్పుడు యూజువల్గా మనం అన్ఫినిష్డ్ బ్రెయిన్తో పుడతాం. అంటే మన బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవ్వదు. సపోజ్ వేరే యానిమల్స్ అనుకోండి, కొంచెం ప్రీ ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉంటుంది వాటికి. సపోజ్ ఒక లేడి పిల్ల అడవిలో పుడితే పుట్టిన వెరీ ఫ్యూ అవర్స్కే పరిగెత్తేస్తుంది. మనకి పరిగెట్టడం అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. సో ఇలాగ ఇన్పుట్ అనేది, అంటే ప్రీ ప్రోగ్రామ్ అనేది వేరే యానిమల్స్లో ఎక్కువ ఉంటుంది, కానీ మనకే ప్రీ ప్రోగ్రామింగ్ తక్కువ ఉంటుంది. అంటే పుట్టినప్పుడే ఎలా అంటే మనది అన్ఫినిష్డ్ బ్రెయిన్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సపోజ్ వేరే యానిమల్స్కి ఒక బ్రెయిన్ని ఒక కప్ అనుకుంటే, ఒక కాఫీ మగ్ ఏదో అనుకుంటున్నారు, అందులో 80% యూజువల్గా ప్రీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. 20% బయట నుంచి తీసుకునేది. ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, బట్ రఫ్గా చెప్తున్నా. అలాగే మనకి హ్యూమన్స్కి ఎలా ఉంటుందంటే 20% ప్రీ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే పెయిన్ వచ్చినప్పుడు ఏడవాలి, ఓకే, మదర్స్ మిల్క్ కోసం మనం వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఇట్ అని ప్రీ ప్రోగ్రామ్ మనకి ఉంటుంది 20%. కానీ మిగతా 80% అంతా కూడా మనం ఇన్పుట్ తీసుకోవటం వల్లే ఎదుగుతాం. అందుకని మనకి ఇట్ ఈజ్ ఇన్బిల్ట్. మనం ఏది నేర్చుకున్నా ఇన్పుట్ వల్ల నేర్చుకుంటాం. దీనికి ఆపోజిట్ చూడండి, సపోజ్ ఒక పిల్లోడు పుట్టాడు, వాడికి నేను లైట్ అనేది ఎక్స్పోజ్ చేయలేదు, వాడికి చీకటి గదిలో ఫస్ట్ 2 years ఉంచాను అనుకోండి, వాడికి ఐస్ డెవలప్ అవ్వవు. సపోజ్ వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఏమీ నేను వినిపించేలా చేయలేదు, అప్పుడు వాడికి చెవులు పనిచేయవు. చెవులు పనిచేయలేదంటే మాట కూడా రాదు. దీన్ని బట్టే మాట కదా, డెఫ్ అయితే ఆటోమేటిక్గా డంబ్ అయిపోతుంది, హీ విల్ బికమ్ మ్యూట్. సో ఈ సెన్సెస్ ద్వారా ఇన్పుట్ తీసుకోవటం వల్లే హ్యూమన్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. మీకు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అవి ఇంకా బెటర్ ప్రోగ్రామింగ్ అయ్యి వచ్చినాయి కదా, అవి బెటర్ కదా, మనం ఇవన్నీ పుట్టాక నేర్చుకోవాలి కదా అని అనిపిస్తుంది. కానీ మనకి బ్రెయిన్స్ ఎంటీగా అలా పుట్టడం వల్లే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే ఈ ఎన్వైర్న్మెంట్ బట్టి మనం మారగలం, అడాప్ట్ అవ్వగలం, ఎవాల్వ్ అవ్వగలం.
సో ఇవాల్వ్ అవుతాం కాబట్టి మనం ఈ స్టేజ్కి వచ్చాం అనమాట. ఇప్పుడు సడన్గా వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే అంత అడాప్ట్ అవ్వలేవు పాపం అవి, కానీ మనం అవుతాం. సో ఇది కోర్ బ్రెయిన్కి. సో బ్రెయిన్కి ఇన్పుట్ ఖచ్చితంగా వస్తుంది. బ్రెయిన్కి ఇన్పుట్ లేకపోతే మీరు ఒక మనిషిని పాడు చేయాలంటే సింపుల్గా ఫస్ట్ 2 yearsలో అతనికి ఏ ఇన్పుట్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా అసలు ఈ కెనాట్ ఎవాల్వ్ కంప్లీట్లీ అనమాట. అతను లాంగ్వేజ్ యూజ్ చేయలేడు, కళ్ళు సరిగా పనిచేయవు, వినిపించదు, టచ్ ఫీల్ చేయలేదు, మదర్స్ టచ్ మీరు అతనికి ఇవ్వలేదు అనుకోండి బేబీకి, ఆటోమేటిక్గా ఇవన్నీ రిపర్కషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇన్పుట్ చాలా చాలా అవసరం. అండ్ ఎస్పెషల్ కమింగ్ టు మీ క్వశ్చన్, ఫిల్మ్ యాస్పిరెంట్కి జనరల్గా ఏది చూసినా లేదా ఏది చదివినా ఏది విన్నా ఆ ప్రతీది మీ బ్రెయిన్లో ఇంప్రింట్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందంటే ఇట్ క్యాన్ బి ఎ క్యాజువల్ కాన్వర్జేషన్ విత్ యువర్ ఫ్రెండ్ ఆర్ వాచింగ్ ఏ మూవీ ఆర్ రీడింగ్ ఎన్ ఆర్టికల్, ఏదైనా. సో ఈ ఇన్పుట్ ఎంత అలా చేంజ్ అవుతుందంటే మీ బ్రెయిన్ తాలూకు ఫిజికల్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. ఏది ఫిజికల్ న్యూరాన్స్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అవి మారుతాయి అన్నమాట, అంతలా ఉంటుంది. సో అండ్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లండన్లో క్యాబ్ డ్రైవర్స్ ఒక టైంలో, అంటే నేను చెప్పేది 1990s ఆ టైంలో క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు ఎక్కువ ఉండి చేసేవారు ఆ ప్రొఫెషన్. సో చాలా ఏళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఏదన్నా బ్రెయిన్ లెవెల్లో ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయా అని ఒక న్యూరో సైంటిస్ట్కి డౌట్ వచ్చి ఈ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ దేర్ బ్రెయిన్స్. ఒక 10 years వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్గా ఉన్నారనుకున్నాం. వేరే వాళ్ళకి అండ్ ఈ క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళ బ్రెయిన్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్పేషియల్ మెమరీ ఎక్కడైతే ఉంటుందో, జనరల్గా హిప్పో క్యాంపస్ అంటారు ఏరియాని, ఆ ఏరియాలో ఫిజికల్ చేంజెస్ చాలా వచ్చినాయి. అది చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట. అది అంటే మీరు చేసేది, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక క్యాబ్ డ్రైవర్ అయ్యాడంటే యూజువల్గా టీన్స్లో అయితే అవ్వడు కదా, వాడికి మేబీ 20s ఆర్ 30s ఈవెన్ 40sలో కూడా ఒక క్యాబ్ డ్రైవర్ అయ్యాడు అనుకోండి. అంటే యువర్ బ్రెయిన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ న్యూ ఇన్పుట్ అండ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్. సో మీరు ఏ ఏజ్లో అయినా ఇన్పుట్ తీసుకునే కొలదు, ఎన్వైర్న్మెంట్ మారి కొలదు ఈ బ్రెయిన్లో చేంజెస్ జరిగితే బ్రెయిన్ అడ్జస్ట్ అవుతూ దానికి అడాప్ట్ అవుతూ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఐన్స్టీన్ ఫేమస్, అతని బ్రెయిన్ని టెస్ట్ చేశారు జనరల్గా ప్రాసెస్. అది అతను చనిపోయాక టెస్ట్ చేస్తే అతనిది ఏంటంటే పర్టికులర్గా ఒక ఏరియాలో, ఎస్పెషల్లీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు, అందులో ఒక ఏరియాలో ఒమేగా లాంటి షేప్తో, ఒమేగా అంటే ఇలా ఎన్ లాగా ఇలా ఉంటుంది, సో అలాంటి షేప్తో బ్రెయిన్ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది అనమాట. ఏంటి ఇది స్పెసిఫిక్గా ఏంటి ఇతనికి ఇందులోనే ఎందుకు ఇలా అయిందని దే హ్యావ్ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఎ లాట్. సో ఆ ఏరియాకి మన లెఫ్ట్ హ్యాండ్ యూసేజ్కి కనెక్షన్ ఉందని వాళ్ళకి అర్థమైంది. కానీ ఐన్స్టీన్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేసాడు అసలు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. సో తర్వాత అర్థమైంది ఏంటంటే హీఈస్ ఎ ప్యాషనేట్ వయలిన్ ప్లేయర్. సో హాబీగా అతను చేసేవాడు. సో ద మోర్ లెఫ్ట్ హ్యాండ్ అతను వాడికొల్ది బ్రెయిన్లో ఆ పర్టికులర్ ఏరియాలో అది ఆ స్ట్రక్చర్ అలా ఫామ్ అయిపోయింది. అంటే చూసారా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఏజ్ ఆర్ మీ ఎన్వైర్న్మెంట్, మీ ఇన్పుట్ బట్టి, మీరు చేసే పనిని బట్టి, మీరు చూసే మూవీస్ని బట్టి, మీరు చూసే కంటెంట్, మీరు ఉండే ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎందుకంటే కేవలం అది ఒక మెంటల్ చేంజ్ కాదు, ఫిజికల్ చేంజ్ కూడా జరుగుతుంది బ్రెయిన్లో, అంత ఇంపాక్ట్ ఉంటుంది. దీని ఆపోజిట్ ఇంకోటి చెప్తా. ఇప్పుడు బయట ఎన్వైర్న్మెంట్ మనకే చేంజెస్ చేస్తాయి ఏ ఏజ్లో అయినా అనేది ఉంటుంది. యూజువల్గా 25 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. 25 years తర్వాత కూడా మీ ఎన్వైర్న్మెంట్ మారితే ఈ చేంజెస్ కూడా జరుగుతాయి. ఆపోజిట్ ఏంటి, ఒక ఇన్సిడెంట్ చెప్తా. విట్మెన్ అని ఒక అతను ఉన్నాడు. అతను కొంతమందిని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని రోడ్ మీదకి వచ్చి ఇది ఎప్పుడో 20 years బ్యాక్ 30 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. అతను బయటకు వచ్చి యూజువల్గా ఒక విపరీతమైన అగ్రెషన్తో చంపేశాడు కొంతమందిని. ఒక గన్ తీసుకుని కనిపించిన వాళ్ళందరూ కాల్ చేసి, ఆ టైపు కొంచెం పిచ్ కింద ఉంటారు కదా, అలా చంపేశాడు. చంపేస్తే ఏంటి ఇది బాధ ఏంటి,
ఇదేంటి అని అది చూస్తే ఈలోగా పోలీసులు వచ్చి వాడిని కూడా చంపేశారు. వాడిని కూడా చంపేసి ఇదంతా అటాప్సీ జరుగుతుంది కదా. దానికన్నా ముందు వాడి రూమ్కి వెళ్ళి అసలు ఆడు ఏంటి, ఆడిలో ఏం జరిగింది చేంజ్ అనేది దే స్టార్టెడ్ అబ్జర్వింగ్. అప్పుడు ఆడి రూమ్లో అండ్ ఆడి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ని చంపేశాడు, వాళ్ళ వైఫ్ని కూడా చంపేశాడు. అప్పుడు వాళ్ళ రూమ్లో ఏం దొరికిందో ఆడికి ఒక సూసైడ్ నోట్ దొరికింది వీళ్ళకి, విట్మెన్ వాళ్ళ సూసైడ్ నోట్. సూసైడ్ నోట్లో ఏముందంటే, నా బ్రెయిన్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, ఏదో నాకు ఇబ్బందిగా ఉంది, ఈ మధ్యనే కలుగుతుంది ఇది, ఒకవేళ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోతే దయచేసి నా బ్రెయిన్ అటాప్సీ చేయండి అని రాస్తుంది. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ సైంటిస్ట్ కానీ దే ఆర్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్, ఎందుకు ఇలా రాసి ఉంటాడు. అప్పుడు మెడికల్ వీళ్ళందరూ తెప్పించి అతని రిక్వెస్ట్ని గౌరవించి బ్రెయిన్ అటాప్సీ చేశారు. చేస్తే వాళ్ళకి దే హ్యావ్ ఫౌండ్ విచ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పాపం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి అతనికి బ్రెయిన్లో ట్యూమర్ స్టార్ట్ అయ్యి బ్రెయిన్ ట్యూమర్ స్టార్ట్ అయ్యి అది అమిగ్డాలా అని ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్లో, ఆ ఏరియాని నొక్కుతుంది అనమాట. ఆ ట్యూమర్ ఫామ్ అయ్యి అది పెద్దదవుతూ ఆ ఏరియాని నొక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా అమిగ్డాలా మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు, ఫిజికల్ ప్రెషర్ పడినప్పుడు వచ్చే రిపర్కషన్స్ ఏంటంటే, కాన్సిక్వెన్సెస్, మీరు విపరీతమైన భయానికి లోనవుతారు, విపరీతమైన కోపానికి లోనవుతారు. సో అది ఆ చేంజ్ వల్ల అతను పాపం కంప్లీట్ భయం కోపం రెండు ఒకేసారి వచ్చినాయి. అది డెవలప్ అవుతూ ఏం చేయాలో తెలియదు, కోపం వచ్చేస్తుంది, ఏదో చేసేయాలి అని అలా వెళ్ళి కాల్ చేశాడు అనమాట. అంటే ఇది ఏ పరంగా వస్తుంది, అతను ఎలాంటి ఇన్పుట్ తీసుకోవడం వల్ల అలా కాదు నేను అనేది ఇన్పుట్ కాదు, ఇలా కూడా జరుగుతాయి అంటున్నాను చేంజెస్. మీరు అంతకుముందు మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఇన్పుట్ వల్ల ఇలా మారుతుంది, కానీ బ్రెయిన్లో కొంచెం ఫిజికల్ చేంజ్, ఒక ట్యూమర్ వచ్చింది, ట్యూమర్కి రకరకాల కారణాలు ఉండొచ్చు, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. ఆ ట్యూమర్ ఫిజికల్గా దాన్ని ఎఫెక్ట్ చేయటం వల్ల ఇతను అవుటర్ చేంజ్ అయిపోయింది, ఇన్నర్ చేంజ్ అయితే అవుటర్ కూడా మారిపోతుంది, అవుటర్ చేంజ్ అయితే ఇన్నర్ కూడా మారుతుంది అనే దానికి రెండేళ్ళకి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఇప్పుడు మీకు ఎలాంటిదంటే, ఒక షిప్ వెళ్తున్నప్పుడు ఒక ఓషన్లో 1 degree కొంచెం మారింది అనుకోండి దాని యాంగిల్, 1 degree షిప్ మారితే మీరు వెళ్ళే డెస్టినేషన్లో కాంటినెంట్సే మారిపోతాయి కదా. సో అలాగా బ్రెయిన్లో చిన్న ఫిజికల్ చేంజ్, ఆ ట్యూమర్ దాన్ని నొక్కటం వల్ల ఇతను పాపం ఇలా అయిపోయాడు. అలాగా అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, అది వచ్చిన వాళ్ళు యూజువల్గా కొంతమంది ఏమవుతారంటే సడన్గా రిలిజియన్ మీద ఫెయిత్ కోల్పోవచ్చు. కొన్ని ఎపిలెప్సీ అని ఒక రకమైన ఇది ఉంది, ఎపిలెప్సీలో కొన్ని రకాలు వచ్చిన వాళ్ళు సడన్గా దే విల్ బికమ్ స్పిరిచువల్. సో కెమిస్ట్రీ లోపల ఎంత ఉంటుంది అనమాట, లాట్ ఆఫ్ థింగ్స్. సో అందుకని ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మీరు చాలామంది అంటారు కదా, సినిమాలు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి, ఖచ్చితంగా చూపిస్తాయి. మీ ఫ్రెండ్తో చేసే చిన్న కాన్వర్జేషనే మీ మీద ఫిజికల్ చేంజ్ తీసుకొచ్చి అంత ఉన్నప్పుడు ఒక సినిమా ఎందుకు చూపించను, ఒక పుస్తకం ఎందుకు చూపించను, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అందుకని ఇన్పుట్ చాలా 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 మ్యాటర్స్, అండ్ రైట్ ఇన్పుట్ అట్ ద రైట్ టైం విల్ చిజల్ యూ టు బికమ్ ద ఫిల్మ్ మేకర్ ఆర్ ద రైటర్ ఆర్ ద ఆథర్ యూ వాంట్ టు బికమ్. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number and register for mentorship and workshop. The number is 9381611210. సార్, మీరు చెప్పినట్టే ఇన్పుట్స్ అనేవి ఫిలిం మేకర్కి చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. సో మనం ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ సినిమాలు చూడడం ద్వారా మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అవి మనం యాక్షన్స్ కానీ ఏదైనా కంటెంట్ కానీ మళ్ళీ రిపీటెడ్గా చేయాలనుకుంటాం మన ప్రాజెక్ట్స్లో. సో అది కాపీ కిందికి వచ్చేస్తుంది కదా.
దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇప్పుడు అనురాఘవపూడి గారు తీసుకుంటే మణిరత్నం గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా కనిపిస్తుంది ఆయన. రాము గారు తీసుకుంటే ఆర్జీవి గారు, ఆయన మీద కూడా మల్టిపుల్ ఫిల్మ్ మేకర్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మణిరత్నం మీద అకీరా కురోసావా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రాజు హిరానీ మీద బిల్లీ వైల్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఫిల్మ్ మేకర్స్ ఉంటుంది. సో అదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, మనం ఇమిటేషన్ అనేది మన డిఎన్ఏలో ఉంది. ఇమిటేషన్ అనేది లేకపోతే మనకు అసలు మనుగడే లేదు. సో చిన్నప్పటి నుంచి మన అమ్మ చెప్పేది మాటలో ఇమిటేట్ చేయటం వల్లే, కాపీ చేయటం వల్లే అమ్మనే మనకి లాంగ్వేజ్ వచ్చింది. సో నాన్న బాడీ లాంగ్వేజ్ మనకు తెలియకుండా వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్, నాట్ ఎ వీక్నెస్. సో మనం ఇలా ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు స్లోగా ఆ ఇన్ఫ్లుయెన్స్ తాలూకు కొంచెం రెసిడ్యూ ఉంటుంది మనలో, కానీ స్లోగా మన సిగ్నేచర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అలా అనుకుంటే మీరు ఎగ్జాక్ట్గా మీ మదర్ లాగే మాట్లాడేవారు అయి ఉంటారు, కానీ కాదుగా, మీదంటూ వేరే ఒకటి వచ్చిందిగా. ఎగ్జాక్ట్గా మీ ఫాదర్ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, కానీ అలా అవ్వట్లేదు కదా. ఎవరికాళ్ళు సొంత గొంతుక, ఒక సొంత సిగ్నేచర్ వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ తాలూకు రెసిడ్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఇది అర్థం కాని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, జనరల్గా అంటారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు కొన్ని సీన్స్ అందులో కాపీ చేశారు, ఆ బ్రేవ్ హార్ట్లో తీసుకున్నారు, లేదా ఆ సినిమాని ఇలా కాపీ చేశారు అనేది బోల్డ్ ట్రాల్స్ వస్తుంటాయి. అలాగే త్రివిక్రమ్ గారు ఫలానా డార్క్ నైట్లో ఆ బ్యాంక్ రాబరీ సీన్ లేపేశారు, ఇలా అంటూ ఉంటారు. అలా అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ మనం ఉంటారో వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతాం, వాళ్ళ నుంచి ఖచ్చితంగా కొంచెం ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజమౌళి గారు ఎక్కడో ఒక కాపీ చేసిన ఒక సీన్నే మనం చూస్తున్నాం, కానీ అసలు కంప్లీట్గా ఒక ఫిల్మ్ మేకింగ్ ఒక చేయటం అనేది ఎంత కష్టం అనేది చాలామందికి అర్థం కాదు. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన ఎక్కడో ఒక సీన్ కాపీ చేశారు అన్నదే 1% ఉంటే, కానీ 99% ఆయన సొంత గొంతుకు ఉంది కదా. ఆయన తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేసే విధానం ఇప్పుడు దాకా ఎవరు యూజ్ చేయలేదు మోడర్న్ పీపుల్, మోడర్న్ డైరెక్టర్స్లో. అండ్ ద వే హీ యూజెస్ ప్రాస్ అవ్వచ్చు, లేదా ఒక థాట్ని ఆయన ప్రజెంట్ చేసే విధానం అవ్వచ్చు, ఇవంతా చాలా ఉంది కదా. అంత ఈజీ ఏం కాదు డైరెక్షన్ అంటే. డైరెక్షన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అలా అనిపిస్తుంది. లేదా ఒక యాస్పిరెంట్ అవ్వాలనుకున్నాడు, ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళందరూ కాపీ చేస్తారు, లేదంటే వీళ్ళందరూ ఓన్లీ కాపీ చేసి అలా అనుకుంటే ఎవరైనా కాపీ చేయొచ్చు కదా. కానీ కాపీ చేసిన వాళ్ళందరూ కూడా హిట్ అయిపోవట్లేదు కదా. సందీప్ రెడ్డి వంగ మీద మార్టిన్ స్కార్సీసీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అర్జున్ రెడ్డిలో సర్టెన్ సీన్స్ ఆఫ్ మార్టిన్ స్కార్సీసీ తీసిన సినిమాల్లో ఉంటాయి. అది కేవలం 20%, మేబీ ఒక 10%, 20% ఉంటుంది. మిగతా 80% అతను తీసుకున్న దాంట్లోంచి, ఇన్పుట్లోంచి అతని ఐడియాలజీ ఒకటి ఉంటుంది, దాంట్లోంచి ఒకటి కొత్తది తయారవుతుంది. ఇది ఎందుకు అలా కాదు అంటే, ఇది రాంగ్ కాదు అని ఎందుకు చెప్తానంటే, మీరు సందీప్ వంగ ఫిలిమ్స్కి మార్టిన్ స్కార్సీసీ ఫిలిమ్స్కి సంబంధమే ఉండదు. మళ్ళీ ఈయన సెపరేట్ సెటప్, సెపరేట్ ఇదంతా ఉంటుంది. రాము గారి ఫిలిమ్స్కి, స్పీల్బర్గ్ ఫిలిమ్స్కి, ఎందుకంటే ఆయన స్పీల్బర్గ్ అంటే చాలా ఇష్టం ఆయనకి, స్పీల్బర్గ్ ఫిలిమ్స్కి సంబంధమే ఉండదు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే, కానీ వీళ్ళంటూ దే హ్యావ్ ఫార్మ్డ్ దేర్ ఓన్. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, చిన్నప్పుడు మనం అనేది ఇలా రాయాలి అని చెప్పి మనకి ఇమిటేట్ చేయిస్తారు, ఫాదరు లేదా టీచరు ఇలా దిద్దిస్తారు, కాపీ చేయిస్తారు. కాపీ చేస్తాం కాపీ చేశారు కదా అని మీ చిన్నప్పుడు చెప్పిన టీచరు హ్యాండ్ రైటింగే మీది కాదు కదా. మీ హ్యాండ్ రైటింగ్ మీ స్లోగా డెవలప్ అయి మీ ఓన్ వచ్చింది కదా. ఇది కూడా అలాంటిదే. ఆ ఇమిటేషన్ అనేది ఆపకూడదు. ఒక పెయింటర్ అవ్వాలనుకోండి, ఆ పెయింటర్ ఫస్ట్ ఏం చేస్తాడు, ఏదో ఆల్రెడీ ఉన్న ఒక బొమ్మనో లేదా ఎవరిదో ఉన్న ఇమేజ్నో తీసుకుని కాపీ చేస్తాడు. ఫస్ట్ కాపీ చేయటం వల్లే ఆర్ట్ డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అవుతూ మీ సొంత గొంతుకు ఒకటి తయారవుతుంది. అప్పుడు స్లోగా ఈ కాపీ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయో అవన్నీ స్లోగా తగ్గిపోతుంటాయి. యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ అనమాట. అది ఒక ప్రాసెస్లా అర్థం చేసుకోవాలి తప్ప
అది కాపీ చేస్తున్నారు లేదా ఇమిటేట్ చేస్తున్నారు అనుకోదు. ఇమిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. ఇట్ ఈజ్ యాక్చువల్లీ మనం ఇంత ఇవాల్వ్ అవ్వటానికి కూడా కారణం ఆ ఇమిటేషనే. అది సో యాజ్ ఎ బ్యాక్ బెంచర్గా ఫిలిం మేకింగ్ బ్యాక్ బెంచర్స్కి ఈజీగా ఉంటుంది. వాట్ అబౌట్ ఇంట్రోవర్ట్స్? వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారా ఫిలిం మేకింగ్లో? యా, అంటే బ్యాక్ బెంచర్స్కి ఫిల్మ్ మేకింగ్ ఈజీ అవుతుందంటే జనరల్గా ఉండే ఒక అపోహ అది. సో ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు కూడా చాలామంది ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువ తిరుగుతూ ఉండాలి, లాట్ ఆఫ్ ఐడియాస్ త్రో చేస్తుండాలి. సో బ్యాక్ బెంచర్స్ యూజువల్గా అలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫిల్మ్ మేకింగ్ మచ్ మోర్ ఈజీ అని జనరల్గా అనిపిస్తుంది. తప్పేం కాదు అది అలా అనిపించడం. ఒక రిలేటివ్గా చూస్తే ఫస్ట్ బెంచర్ ఉన్నాడు అనుకుందాం. ఫస్ట్ బెంచర్ ఎలా ఉంటాడో చాలా స్టూడియస్గా ఇచ్చిన హోంవర్క్ కరెక్ట్గా చేసుకుని కరెక్ట్గా ఇలా ఉంటాడు. అవుట్ స్పోకెన్గా తక్కువగా ఉంటారు కదా యూజువల్గా. సో ఫస్ట్ బెంచర్ కన్నా లాస్ట్ బెంచర్కి ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎనీబడీ కెన్ బికమ్ ఎనీబడీ. ఇక్కడ మీకు ఫిల్మ్ మేకింగ్ ఆర్ రైటింగ్ సైడు మీకు ఫండమెంటల్ కావాల్సింది ఓపెన్నెస్ టు ఐడియాస్, ఓపెన్నెస్ టు లాడ్ ఆఫ్ థింగ్స్, అది ఉండాలి. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేది కాదు. మీకు ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, ఆర్జీవి గారు ఉన్నారు. ఆర్జీవి గారు పక్కా హీజ్ ఏ బ్యాక్ బెంచర్, మనకి అది క్లియర్గా తెలుస్తుంది. సో ఆయనకి స్టడీస్ మీద కన్నా ఎక్కువ అదర్ యాక్టివిటీస్ మీద చాలా ఉండేది. హీజ్ అవుట్ స్పోకెన్, కొంచెం ఇది ఆయన ఫిల్మ్ మేకర్ అయ్యాడు. ఓకే, రెండు నెక్స్ట్ మణిరత్నం తీసుకోండి. మణిరత్నం ఆపోజిట్ టు ఆర్జీవి. మణిరత్నం రిలేటివ్గా చెప్పాలంటే ఫస్ట్ బెంచర్ అనుకోవచ్చు. హీఈస్ వెరీ స్టూడియస్, వెరీ అండర్స్టాండింగ్ ఇదంతా. కొన్ని త్రివిక్రమ్ గారు తీసుకోండి. త్రివిక్రమ్ గారు గోల్డ్ మెడలిస్ట్ స్టడీస్లో, ఫస్ట్ బెంచర్ రిలేటివ్గా. మరి ఆయన కూడా సక్సెస్ అయ్యాడు అలా చూసిన. సో ఇక్కడ ఏం వస్తుందంటే మీరు ఫస్ట్ బెంచరా, మిడిల్ బెంచరా, లాస్ట్ బెంచరా అని కాదు, మీరు హౌ ఓపెన్ యు ఆర్ టు న్యూ ఐడియాస్, హౌ ఓపెన్ యు ఆర్ టు ఎక్స్పెరిమెంటేషన్ అనే పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కానీ ఏ బెంచ్లో కూర్చున్నా మీరు ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు యాక్చువల్లీ. సో ఇట్స్ మోర్ అబౌట్ మీరు అలా తీసుకుంటే ఇండస్ట్రీలోనే కొంతమంది, అంటే నేను పేర్లు చెప్పకూడదు కానీ వాళ్ళకి ఇలా 1-to-1 కాన్వర్సేషన్ చేయటం రాదు, కానీ వాళ్ళు చాలా మంచి ఫిల్మ్ మేకర్స్. సో మీకు ఇంట్రోవర్ట్గా ఉండి ఒక కథ చెప్పటం రావట్లేదు అంటే నేను ఫిల్మ్ మేకర్ అవనేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ఇండస్ట్రీలో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేర్ దే విల్ మేక్ సో మచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేసే ఫిల్మ్ మేకర్స్ నెరేషన్ వైజ్ ఇవ్వలేరు బాబు. సో వాళ్ళకి ఇవ్వలేనప్పుడు వాళ్ళకి క్లారిటీ ఎక్కడ ఉందంటే కొంతమంది పేపర్ మీద పెట్టగలరు అద్భుతంగా. సో వాళ్ళ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అది. కొంతమంది పేపర్ మీద కూడా పెట్టకపోవచ్చు. దే ఆర్ సర్టన్ ఫిల్మ్ మేకర్స్, వాళ్ళు స్క్రిప్ట్ చదివినా మీకు అర్థం కాకపోవచ్చు అందులో, కానీ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఫైనల్గా అవుట్పుట్ తీసుకున్నప్పుడు చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తారు. సో అందుకని ఇంట్రోవర్షన్కి ఎక్స్ట్రోవర్షన్కి వీటికి ఫిల్మ్ మేకింగ్లో సక్సెస్కి అసలు సంబంధం లేదనమాట. సో నెరేషన్ అద్భుతంగా ఇస్తేనే గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని లేదు, నెరేషన్ పూర్గా ఇచ్చిన మూలాన ఇతను అవ్వలేడు అని ఇలా అసలు వీటితో అసలు కొలమానం అనేది లేదు. సార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే అసలు దీంట్లో స్టోరీయే లేదంటున్నారు కంప్లీట్గా, ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో దీన్ని పార్ట్ 3గా కూడా తీయాలనుకుంటున్నారు, అవసరమా అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. దాని గురించి ఏమంటారు? యా, మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఆడియన్స్కి స్టోరీ గురించి అసలు పట్టించుకోరు. స్టోరీ ఏంటి అనే దాని గురించి రారు అసలు సినిమా థియేటర్కి. మీరు పుష్ప 2 చూసినప్పుడు అందరూ వచ్చి ఇందులో స్టోరీ లేదు, ఇందులో స్టోరీ లేదు అంటున్నారు కదా. కొంతమంది, చాలామందికి నచ్చింది సినిమా, ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్ అండ్ చాలామంది నచ్చింది కూడా. కొంతమంది
అలా అంటున్నారు కదా. సో అలా అంటున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే స్టోరీ లేదు అని కాదు అతని బాధ, నన్ను నువ్వు ఎంగేజ్ చేయలేకపోయావు అని ఫిల్మ్ మేకర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టోరీ లేని చాలా మూవీస్ మనం చూసాం. ఇప్పుడు ఏ మాయ చేసావు ఉందో అందులో స్టోరీ ఏముంటుంది. మీరు పబ్లిక్ రివ్యూ అప్పుడు అవి చూడండి, బయటకు వచ్చి ఏ మాయ చేసేవాకి ఏమని ఉంటారు వాళ్ళు, అద్భుతంగా ఉంది సినిమా అన్నారు. అవును అన్నారు, కానీ ఎవరు కూడా ఇందులో కథ లేదు, కథ లేకుండా అనలేదు కదా. సేమ్ అలాగే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అయింది. అర్జున్ రెడ్డి సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎవరో కూడా ఇందులో స్టోరీ లేదు ఇదేంటి అనలేదు కదా. నిజంగా అందులో స్టోరీ లేదు, నిజంగా ఏ మాయ చేసేవాళ్ళో కూడా లేదు. చాలా బ్లాక్ బస్టర్ వాటిల్లో కథ అసలు ఉండదు, కొన్ని కథలు ఉండి కూడా హిట్ అయ్యి ఉంటాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, కథకి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి సంబంధం లేదు. నిజానికి ఒక బ్లాక్ బస్టర్ అవ్వడానికి కథే అవసరం లేదు. సో మీరు గొప్ప క్రాఫ్ట్స్మెన్ అనుకోండి, మీలో చాలా మంచి పనితనం ఉంది వేరే క్రాఫ్ట్స్ మీద వాటి మీద అన్నప్పుడు, మీకు ఏ కథ ఇచ్చినా, కథ ఉన్నా లేకపోయినా కూడా మీరు మెప్పించగలుగుతారు అన్నమాట. అదంతా స్క్రీన్ ప్లే, స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు. సో ఇప్పుడు ఇలా అంటున్న వాళ్ళు కూడా తప్పు పట్టను, స్టోరీ లేదు పుష్ప 2లో అంటున్న వాళ్ళు కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నన్ను ఎంగేజ్ చేయలేకపోయావు ఈ స్క్రీన్ ప్లేతో, చేసుంటే నేను కథ గురించి అసలు ఆలోచించేవాడిని కాదు అనేది. సో స్టోరీ అనేది ఇర్రెలవెంట్ నిజంగా కథ సినిమాకి. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎంత ఎంగేజ్ చేస్తున్నారు త్రూ యువర్ సీన్స్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, ఎవ్రీ సీన్ బిగినింగ్ అవ్వచ్చు, సీన్ మిడ్ అవ్వచ్చు, సీన్ ఎండింగ్ అవ్వచ్చు, చాలా ఫ్రెష్నెస్తో ఒరిజినాలిటీతో ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా మన కథ చెప్పినప్పుడు రెండు ఛాన్సులు ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే ఏదో కొత్త కథ చెప్పాలి, లేదా కొత్తగా చెప్పాలి. సో అర్జున్ రెడ్డి లాంటిది కొత్త కథ ఏం కాదు మనకి. ఎప్పుడు కూడా ఒక బాయ్ మీట్స్ గర్ల్, వాళ్ళిద్దరూ దే ఫాల్ ఇన్ లవ్, తర్వాత ఏదో గొడవ అయింది, బ్రేకప్ అయ్యారు, ఫైనల్గా కలుసుకున్నారు అనేది ఎన్నో వేల సినిమాలు ఉన్నాయి. సో ఇది కొత్త కథ కానప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాడు. అదే అర్జున్ రెడ్డి. అలాగే కొన్ని కొత్త కథలు ఉంటాయి ఖచ్చితంగా, అలాంటి సెటప్స్, అలాంటి మనం చూడని ఒక కొత్త కాన్సెప్ట్లు ఉంటాయి. ఇప్పుడు అందాదున్ చూసారా మీరు? హిందీలో అందాదున్ అని ఒకటి వచ్చింది. అందాదున్లో అది ఆయుష్మాన్ ఖురానా, అందులో కొత్త కథ ఉంటుంది. అంటే అలాంటి సెటప్, అలాంటి ఇది మనం ఎప్పుడు చూసుండం. దాంతోపాటు కొత్తగా కూడా చెప్పారు, అది విచ్ ఈజ్ ఎ రేర్ ఫినామినా అనమాట. సో అలా కొన్నిటిలో జరుగుతుంది. ఇప్పుడు కాంతారా అనుకోండి, అది చెప్పిన విధానం అద్భుతం. మనం ఎప్పుడు అలాంటి ఏరియాకి ఎప్పుడు వెళ్ళలేదు, అలాంటి జోన్, మెంటల్ జోన్కి ఎప్పుడు మనం వెళ్ళలేదు. సో ఇలా ఎంగేజ్ చేయనప్పుడు వచ్చే మాట అది అంతే, ఇందులో స్టోరీ లేదు అని. నువ్వు నన్ను ఎంగేజ్ చేస్తే స్టోరీ లేకపోయినా చూస్తాను అనే ఏ ఆడియన్స్ అయినా రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఎంగేజ్ చేసుకోవడం అని చెప్పారు కదా, స్టోరీ లేకపోయినా ఎంగేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఎంగేజ్ అంటే ఏంటి? ఎంగేజ్ చేయడం అంటే ఏదో విధంగా మీ మైండ్ని వేరే వైపు వెళ్ళకుండా కట్టి పడేయగలగడం ఎంగేజ్మెంట్. ఓకే, అది ఏదైనా కావాలి. ఇప్పుడు సపోజ్ డీజే టిల్లు ఉంది. డీజే టిల్లు అనే కథ మీకు ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన ఒక అబ్బాయి కథ, అలాంటి చాలా వచ్చినాయి సినిమాలు. కానీ వాట్ ఈజ్ సెపరేటింగ్ డీజే టిల్లు ఫ్రమ్ అదర్ మూవీస్ అంటే హీరో క్యారెక్టరైజేషన్. సో హీరో అలాంటి క్యారెక్టరైజేషన్ మనం ఇప్పుడు దాకా తెలుగు సినిమాలో ఎప్పుడు చూడలేదు. సో ద వే హీ బిహేవ్స్, ద వే హీ టాక్స్, ద వే హీ ఎక్స్ప్రెసెస్ సమ్ ఫీలింగ్. సో తెలియకుండా అతనికి మనం ఎంగేజ్ అయిపోతాం. సో అది కొన్ని ఎంగేజ్మెంట్ క్యారెక్టరైజేషన్ ద్వారా రావచ్చు. మిగతా కథ అంతా ఎప్పుడు మీకు తెలిసిందే అయి ఉండొచ్చు, కానీ అరే వీడు భలే ఉన్నాడు, వీడితో కొంచెం స్పెండ్ చేయాలి అనిపించాలి, అది ఎంగేజ్మెంట్. కొంతమంది ట్విస్టుల ద్వారా ఎంగేజ్ చేయొచ్చు. మంగళవారం మా మూవీ చూసుకున్నా మీకు ఎప్పుడు ఒక ట్విస్ట్ వస్తూ ఉంటుంది, మీరు ఊహించని ట్విస్ట్ వస్తూ ఉంటుంది, అది కూడా ఒక ఎంగేజ్మెంట్.
అలాగే మీకు ఈవెన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసుకున్నా లాస్ట్ వరకు మామూలు కథలోనే ఉంటుంది. ఇదేంటి మామూలుగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ లాస్ట్లో అమ్మాయే విలన్ అనేది తెలిసినప్పుడు అది కూడా ఎంగేజ్మెంట్. సో స్క్రీన్ ప్లే ద్వారా అవ్వచ్చు, క్యారెక్టరైజేషన్ ద్వారా అవ్వచ్చు, ట్విస్ట్లు అవ్వచ్చు. ఇప్పుడు చూడండి అర్జున్ రెడ్డి తీసుకుంటే మనం ఎప్పుడు అలాంటి సీన్ చూడలేదు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, అతని కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడు, అతను ఎక్కడికో వెళ్ళి ఐస్ ముక్కలు వేసుకోవటం అనేది అసలు మనం ఎప్పుడు చూడలేదు కదా అలాంటిది. అండ్ ఇదంతా కేవలం అతను లోపల ఉన్న పెయిన్ని కంఫర్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నాడు కాకపోతే అతను నిజంగా ఒక సెక్షువల్ యాక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అతనికి లేదు అనేది మనకు స్లోగా అర్థమవుతుంది. సో ఇలాంటి ఫ్రెష్నెస్, ఇలాంటి ఒక ఒరిజినాలిటీ ఆఫ్ కన్వేయింగ్ ఎ సీన్, కన్వేయింగ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆర్ కన్వేయింగ్ ఎన్ ఎమోషన్ మనం ఎప్పుడు చూడలేదు. ఇది కూడా ఎంగేజ్మెంట్. మీరు అర్జున్ రెడ్డిలో చాలా సీన్స్ అలా మనం ఏమి చూడనే ఉంటాయి ఎప్పుడు, అలా ఎంగేజ్ చేయొచ్చు. సో ఒకటని కాదు, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫిల్మ్ మేకర్స్ బ్యాక్గ్రౌండ్, ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ సర్టన్ ఎమోషన్స్. అతనిలో ఇంటెన్సిటీ ఎలా ఉంది దాటిని బట్టి ఒకటి ఫామ్ అవుతుంది. అదే మీ ఆర్ట్ ఫామ్ అవుతుంది. అదే మిమ్మల్ని సెపరేట్ చేస్తుంది ఒక గుంపు నుంచి. మామూలుగా ఆర్టియర్స్ అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. ఆర్టియర్ థియరీ అని ఒకటి ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. ఆర్టియర్ థియరీ అంటే ఏమంటే, మీరు ఏదైతే కథ చెప్తున్నారో అందులో ప్రతి చోట, ప్రతి ఎలిమెంట్లో మీ సొంత సంతకం ఉంటే దాన్ని ఆర్టియర్ అంటారు. ఆర్టియర్ అన్న పదానికి ఒరిజినల్ మీనింగ్ అంటే ఆథర్ అని. ఆథర్ అంటే ఆ సీన్కి అతను చాలా అథారిటేటివ్గా ప్రతి చోట అతను సంతకం పెడతాడు, అంటే అతను కనిపిస్తాడు ప్రతి చోట. వాళ్ళని ఆర్టియర్స్ అంటారు. మిగతా వాళ్ళు డైరెక్టర్స్, కొంతమంది స్టోరీ టెల్లర్స్ ఉంటారు. ఇవన్నీ రకరకాల పదాలు వేరే వేరే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈజ్ అన్ ఆర్టియర్. ఆయన పర్సనాలిటీని, ఆయన సినిమాని వేరు చేయరు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. అలాగే రాము గారు ఈజ్ అన్ ఆర్టియర్. సో యూ కెనాట్ సెపరేట్ హిజ్ పర్సనాలిటీ ఫ్రమ్ హిజ్ మూవీస్. సో అలా అని ఓన్లీ ఆర్టియర్సే కాదు, మనకి డైరెక్టర్స్ కావాలి, స్టోరీ టెల్లర్స్ కూడా కావాలి. స్టోరీ టెల్లర్స్ అంటే ఇప్పుడు స్పీల్బర్గ్ ఉన్నాడు. స్పీల్బర్గ్ ఈజ్ ఏ పక్కా అద్భుతమైన స్టోరీ టెల్లర్ అన్నమాట. అంటే మీకు ఆయన చేసిన ఏదైనా సినిమా జురాసిక్ పార్క్ ఏదో చూసారనుకో, జురాసిక్ పార్క్లో కొన్ని టెక్నిక్స్ వాడతాడు ఆయన. హౌ టు కన్వే, ఒక సీన్ ఎలా కన్వే చేయాలి, లేదంటే ఎలా చెప్పాలి అనే దానికి ఒక టెంప్లెట్ వాడతాడు ఆయన. అది హిట్ అయింది కదా అని చెప్పి నెక్స్ట్ ఫిల్మ్లో అది కంటిన్యూ చేయడు, మళ్ళీ కొత్తగా మళ్ళీ చెప్తాడు కథని. సో ఏ ఫిలింకి ఆ ఫిలిం ఒక సెపరేట్, ఒక టోనాలిటీ, ఒక ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అలా మారిపోతుంటాయి. అందుకే ఆయన స్టోరీ టెల్లర్, పక్క స్టోరీ టెల్లర్. చాలా తక్కువ మంది స్టోరీ టెల్లర్స్ ఉంటారు, చాలా తక్కువ మంది ఆర్టియర్స్ ఉంటారు, చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉంటారు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఈ అన్ని వాటి మిక్స్లోంచి ఆ ఎంగేజ్మెంట్ విత్ ద ఆడియన్స్, ఆ ఎంగేజ్మెంట్ విత్ ద పీపుల్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఒక ఫిల్మ్ మేకర్ బయట ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆడియన్స్. దాన్ని బట్టి అతని పర్సనాలిటీ అర్థమవుతుంది. ఆ పర్సనాలిటీ అర్థమైనప్పుడు తెలియకుండా మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన లెన్స్లో చూస్తారు. సో ఏమని చెప్పాలంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఎంగేజ్మెంట్ ఈజ్ ఎ గ్రే ఏరియా. నేను ఒక బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఏమి ఇవ్వలేను. సో ఒక్కొక్కళ్ళ ఎంగేజ్మెంట్ ఒక్కోలా ఉంటుంది. సమ్ కెన్ బి త్రూ క్యారెక్టరైజేషన్, సమ్ కెన్ బి త్రూ ద పర్సనాలిటీ ఆఫ్ ద డైరెక్టర్, సమ్ కెన్ బి త్రూ స్క్రీన్ ప్లే, సమ్ కెన్ బి త్రూ ట్విస్ట్స్. ఇలాగ కథకే దీనికి సంబంధం లేదు. మళ్ళీ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి. వాట్ ఇస్ నెక్స్ట్ అని. అవును, సో స్టోరీ లేకపోయినా ఏదోలాగా ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ నవ్వించడం కాదు, భయంతో ఎంటర్టైన్ చేయొచ్చు, ట్విస్ట్తో ఎంటర్టైన్ చేయొచ్చు, ఒక క్యారెక్టరైజేషన్తో ఎంటర్టైన్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ అంటే మీరు దానికి హుక్ అయి ఉండటం ఎంటర్టైన్మెంట్. ఆ ఫామ్ ఏదైనా అవ్వచ్చు.
యాజ్ ఎ ఫిలిం ఆస్పిరెంట్కి ఇనీషియల్గా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి అంటే నాలెడ్జ్ ఉండాలంటారా వాళ్ళకి ఎంటర్ అవ్వడానికి? తెలిస్తే ఖచ్చితంగా మంచిది, పూర్తిగా తెలియాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనికి తెలియాల్సిన 2 థింగ్స్: రైటింగ్ చాలా బాగా తెలియాలి, ఎడిటింగ్. రైటింగ్ అంటే మీకు ఆ 2 టేబుల్స్ కూడా వెరీ క్రిటికల్ ఫర్ ఎనీ, అంటే ఒక కథను మార్చేసేది లేదా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని మార్చేసి 2 టేబుల్స్ ఇవి అనమాట, రైటింగ్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్. ఒక ఫిలిం మేకర్కి ఈ 2 గురించి అయితే చాలా ఎక్కువ తెలియాలి. ఓకే, మిగతా వాటి గురించి కొంచెం కొంచెం తెలిస్తే సరిపోతుంది. అంటే మినిమం అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ లైటింగ్ వద్దు అనుకుంటే ఎందుకు వద్దు, వాడు ఎందుకు సినిమాటోగ్రాఫర్ సజెస్ట్ చేస్తున్నాడు అనేది తెలియాలి. సౌండ్ని జడ్జ్ చేయగలగాలి. ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏదైనా కూడా మినిమం అండర్స్టాండింగ్ ఉండాలి. మేబీ వాటిల్లో ఒక 10% 20% అవగాహన ఉన్నా సరిపోతుంది. కానీ ఈ 2 అయితే మటుకి 80% ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. మామూలుగా స్పెషలిస్ట్ అంటే ఇదివరకు ఏం చెప్పేవారంటే, ఎ స్పెషలిస్ట్ ఈజ్ సమ్వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ అనేవారు. అంటే ఏదో విషయం గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు స్పెషలిస్ట్ అనేవారు. కానీ ఇప్పుడు స్పెషలిస్ట్ అన్న పదానికి అర్థం మారిపోయింది. ఇప్పుడు ఎలా అంటే స్పెషలిస్ట్ ఈజ్ సమ్వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ అండ్ ఆల్సో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఒక దాని గురించి పూర్తిగా ఒకటి తెలియాలి, బట్ మిగతా వాటి గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. వాడు స్పెషలిస్ట్ యాజ్ ఆఫ్ నౌ అనమాట. సో అలా ఉంటే దట్ వుడ్ బి మచ్ మోర్ బెటర్. ఇప్పుడు రాజమౌళి గారికి వాళ్ళ ఫాదర్ చేసిన గొప్ప అదృష్టం ఏంటంటే, చాలా యంగేజ్లోనే రాజమౌళి గారిని ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టారు. విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఆయనతో తిరిగారు యాజ్ ఎ రైటింగ్ అసిస్టెంట్గా. ఆయన ఫాదర్తో రాజమౌళి గారు తిరిగారు 1 or 2 years. తర్వాత అది అయిపోయాక ఎడిటింగ్లో కొంత తిరిగారు అసిస్టెంట్ ఎడిటర్ టైప్లో. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్లోని కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసేలా చేస్తుంది. వాళ్ళ ఫాదర్ చేసిన బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ అది. సో ఖచ్చితంగా అన్నిటిలో అవగాహన ఉంటే ఎప్పుడు మంచిదే. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, ఇఫ్ యూ వాంట్ సమ్ మెంటర్షిప్, ఆర్ మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, ఇఫ్ యూ వాంట్ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ దట్, యూ కెన్ కాల్ దిస్ నెంబర్ and register for mentorship and workshop. The number is 9381611210. యాజ్ ఎ ఫిలిం మేకింగ్ ఆస్పిరెంట్కి ఇంటెలిజెన్స్ అండ్ సక్సెస్తో సంబంధం ఏంటి? కొంతమందికి ఇంటెలిజెన్స్ లేకపోయినా సక్సెస్ రేట్ అనేది హైగా ఉంది. సో దీనిపై మీరేమనుకుంటారు? అంటే మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. అంటే ఎప్పుడు కూడా జీవితం పని చేసేవాడికి రివార్డ్ ఇస్తుంది, తెలివితేటలు ఉన్నవాడు కానీ కాదు. సో ఇది చాలామందికి అర్థం కాక కొంతమంది ఎవరైనా సక్సెస్ అయితే ఆడు నాకన్నా తెలివి తక్కువడు కానీ ఆడు సక్సెస్ అయిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు రూమ్లో కూర్చుని ఎంత తెలివైనవాడు అయితే ఏంటి, నువ్వు యాక్షన్ తీసుకోకుండా, నువ్వు నలుగురిని కలవకుండా, నువ్వు నీ కథ ఎవరికి చెప్పకుండా, నువ్వు యాక్షన్లో పెట్టకుండా నీ థాట్స్ని, నీకు సక్సెస్ ఎలా వస్తుంది? సో అందుకనే ఎప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, జీవితం ఎప్పుడూ కూడా పని చేసేవాడిని, వాడి థాట్స్ని యాక్షన్లో పెట్టేవాడిని, వాడిని రివార్డ్ చేస్తుంది తప్ప, వాడికి సక్సెస్ అంటిస్తుంది తప్ప, ఓన్లీ నాకు థాట్స్ ఉన్నాయి, నేను చాలా తెలివైన ఉంది, వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు అని అనుకుంటే అయిపోరు. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. మీరు తెలివితేటలు లేకపోయినా మీరు పని ఎక్కువ చేస్తున్నారంటే ఆ పనిలోంచి, ఒక పని నిరంతరం చేస్తున్నప్పుడు మీకు అందులోంచి చాలా ఇన్సైట్స్ తెలుస్తాయి. ఇన్సైట్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంకా బెటర్ అవుతారు, మీకు సక్సెస్ దగ్గర అవుతారు అనమాట. సో ఎంతసేపు పని యాక్షన్లో ఉంటే రివార్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి, తెలివితేటలతో సంబంధం లేదు.